హలో అండి అందరికీ. వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో నాన్ వెజ్ అనేది తప్పనిసరి ఉంటుంది. అందులో మెయిన్ చికెన్. కానీ గత కొన్ని రోజుల నుండి ఈ బర్డ్ ఫ్లూ వలన చికెన్ లవర్స్కి చాలా కష్టంగా మారింది. అందులోనూ పిల్లలకి. ఈ కోళ్ళకి ఇన్ఫెక్షన్ ఏమో కానీ మా చావుకొచ్చిందంటున్నారు పిల్లలు. ఏంటి మీరు నమ్మడం లేదా? అయితే ఇది చూడండి. చికెన్ చేయమ్మా, ఇంకెన్ని రోజులు మా చికెన్ చేయకుండా ఉండేది. చికెన్ కావాలా? కోళ్ళు చచ్చిపోతున్నాయి అంట అక్కడ డిసీజెస్ వచ్చి. చికెన్ తినకపోతే నేను చచ్చేటట్టున్నా, నీకు అది అర్థం కావట్లా. కోళ్ళకి ఇన్ఫెక్షన్ సాగుకొచ్చింది. చూసారా? ఇలా చికెన్ లవర్స్ అయిన పిల్లలు ఉన్న చాలా ఇళ్లల్లో ఇదే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో కూడా అండి. అందుకే చికెన్ 65 చేస్తానని చెప్పి ఇలా వెజ్ 65 చేసి పెట్టాను. వీడియో లాస్ట్లో మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ వెజ్ చికెన్ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. మైదా కంటే వీట్ ఫ్లోర్ కొంచెం హెల్దీ అని వీట్ ఫ్లోర్ తీసుకున్నాను నేను. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మరొక 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా కలుపుకోండి. మనం చపాతీకి పిండి ఎలా కలుపుతామో అలాగే కలపండి. తర్వాత మరొక బౌల్లోకి కూల్ వాటర్ని, ఒకవేళ నార్మల్ వాటర్ ఉంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని బౌల్లోకి పోసుకోండి. ముందుగా కలుపుకున్న చపాతీ ముద్దని ఇలా వాటర్లో కొంచెం బాగా తడిసే వరకు ఇలా కలపండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం కలుపుకున్న ముద్ద అనేది ఇలా చూపించిన విధంగా ఉండాలండి. మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచవద్దు. ఆ ముద్దని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. తర్వాత ఒక కడాయిలోకి వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి కొంచెం సేపు బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న నీటిలో ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఒక్కొక్క పీస్ని ఇలా వేసుకోండి. పీసెస్ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయేమోనని కంగారు పడొద్దు, అస్సలు అతుక్కోవండి. వీటిని 5 నుండి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. పీసెస్ అనేవి ఇలా చూపించిన విధంగా ఉడకాలండి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి 1/2 కప్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా అన్ని పీసెస్కి ఈ ఫ్లోర్ అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోండి. అవసరమైతే కొంచెం నీళ్లు లైట్గా చల్లుకోండి, అంతేగాని ఎక్కువ పోసుకోవద్దు. తర్వాత 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసుకున్నవన్నీ ఇలా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి.
నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఫుడ్ కలర్ని. ఇప్పుడు మరొక కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలుపుకున్న మన వెజ్ చికెన్ పీసెస్ని ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొంచెం సేపు వేయించండి. చూసారా, పీసెస్ అనేవి బాగా వేగాయి. ఇవి బాగా వేగాక ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇవి ఆయిల్ ఎక్కువ అని అసలు వర్రీ అవ్వద్దు. ఇవి ముందుగానే వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చలేదండి. ఇంకేముంది, వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా కొన్ని ఆనియన్స్ని గార్నిష్ చేసుకొని అలా సాస్లో తింటే సేమ్ చికెన్ 65 తిన్నంత ఫీలింగ్ వస్తుందనుకోండి. ముందుగా మా పిల్లల్ని టేస్ట్ చేయమని ఇచ్చాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఎలా ఉంది? బాగుందా మోక్ష? బాగుందా? అబ్బా, సాటిస్ఫై అయ్యారులే పిల్లలు అని నెక్స్ట్ మా బావకు కూడా టేస్ట్ చేయమని ఇచ్చాను. బావా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. బాగుందా? ఫైనల్గా బాగుంది అని కామెంట్ ఇచ్చేసరికి అమ్మయ్య అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వెజ్ చికెన్ 65ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక టేస్టీ రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.